فرح المخلفون بمقعدهم خلاف رسول الله وكرهوا أن تجاهدوا بأموالهم وأنفسهم في سبيل الله وقالوا لا تنفروا في الحر قل نار جهنم أشد حرا لو كانوا يفقهون. తబూక్ యుద్ధానికి వెళ్లకుండా వెనుక ఉండిపోయిన కపటులు దైవ ప్రవక్త అభిమతానికి వ్యతిరేకంగా తాము వెనక తమ నివాస గృహాలలో ఉండిపోయినందుకు సంతోషపడుతున్నట్టున్నారు. అల్లా మార్గంలో తమ ధన ప్రాణాలతో పోరాడడం వారికి అస్సలు ఇష్టం లేదు. ఇంత తీవ్రమైన ఎండలో వెళ్ళకండి అని ఇతరులతో కూడా చెప్పారు. వారికి చెప్పు, నరకాగ్ని దీనికంటే ఎక్కువ వేడిగా ఉంటుంది. దాన్ని వారు గ్రహించగలిగితే ఎంత బాగుండేది. فليضحكوا قليلا وليبكوا كثيرا جزاء بما كانوا يكسبون. సరే, వాళ్ళని ఇప్పుడు కొద్దిగా నవ్వుకొనివు. తాము సంపాదించుకున్న దుష్కర్మలకు గాను వారు రానున్న కాలంలో చాలా ఎక్కువగా ఏడవవలసి ఉంటుంది. فَإِذَا إِلَى طَائِفَةٍ مِّنْهُمْ فَاسْتَأْذَنُوكَ لِلْخُرُوجِ فَقُل لَّن تَخْرُجُوا مَعِيَ أَبَدًا وَلَن تُقَاتِلُوا مَعِيَ عَدُوًّا إنكم رضيتم بالخوض أول مرة فخوضوا مع الخالفين. ఒకవేళ అల్లా నిన్ను సురక్షితంగా వారిలోని ఏ వర్గం వారి దగ్గరకైనా తీసుకుని వెళితే అప్పుడు వారు మరొక యుద్ధానికి వెళ్ళడానికి నీ అనుమతి అడిగితే వారితో ఇలా చెప్పే, ఇక మీరు ఎన్నడూ నాతో రావద్దు, నాతో కలిసి శత్రువుతో పోరాడను వద్దు. మీరు లోగడ కూడా కూర్చొని ఉండడానికి ఇష్టపడ్డారు. ఇప్పుడు కూడా మీరు వెనక ఇంటి పట్టున ఉండే వారితోనే కూర్చొని ఉండండి. వలా తుసల్లి అలా అహదిన్ మిన్హుమ్ మాత అబదా వలా తకుమ్ అలా ఖబ్రిహి ఇన్నహుమ్ కఫరు బిల్లాహి వరసూలిహి వమాతూ వహుం ఫాసిఖూన్. ఓ ప్రవక్త, వారిలో ఎవడైనా మరణిస్తే అతని అంత్యక్రియల నమాజు కూడా నీవు చేయకు, అతని సమాధి వద్ద కూడా నిలబడకు. వారు అల్లాహను ఆయన ప్రవక్తను తిరస్కరించిన వారు అవిధేయులుగానే మరణించారు. వలా తుజిబ్క అమ్వాలుహుం వఔలాదుహుం ఇన్నమా యురిదుల్లాహు అన్ యుఅذిబహుం బిహా ఫిద్ దున్యా వతజ్హక అన్ఫుసుహుం వహుం కాఫిరూన్. వారి సిరి సంపదలు, సంతానం నిన్ను ఆశ్చర్యంలో పడవేయకూడదు. ఈ వస్తువుల ద్వారా అల్లాహ్ వారిని ఇహలోకంలోనే శిక్షించాలని, సత్య తిరస్కారులుగా ఉన్న స్థితిలోనే వారు ప్రాణాలు విడవాలని అల్లాహ్ కోరుకున్నాడు. وَإِذَا أُنْزِلَتْ سُورَةٌ أَنْ آمِنُوا بِاللَّهِ وَجَاهِدُوا مَعَ رَسُولِهِ اسْتَأْذَنَكَ أُولُو الطَّوْلِ مِنْهُمْ وَقَالُوا ذَرْنَا نَكُن مَعَ الْقَاعِدِينَ. అల్లాహ్ను విశ్వసించండి, ఆయన ప్రవక్తతో కలిసి పోరాడండి అని ఆదేశించే సూర ఏదైనా అవతరించినప్పుడు వారిలోని సంపన్నులు నీ వద్దకు వచ్చి ఆ కూర్చొని ఉండే వారితో పాటే మమ్మల్ని కూడా విడిచిపెట్టు అని అనుమతి కోరుతారు. అజుబయకూను మాల్ ఖవాలిఫి అతుబి అలా ఖులూబిహిం ఫహుం లా యఫ్ఖహూన్. ఆ డంగులతో కలిసి ఇండ్లలో ఉండడానికి వారు ఇష్టపడ్డారు. వారి హృదయాలపై సీలు వేయబడింది కనుక వారికి ఏమీ అర్థమవదు. లాకిన్ రసూలు వల్లదీన ఆమను మాహు జాహదు బిఅమ్వాలిహిం వఅన్ఫుసిహిం వౌలైక లహుముల్ ఖైరాత్ వౌలైక హుముల్ ముఫ్లిహూన్. కానీ ప్రవక్తను ఆయనతో పాటు విశ్వసించిన వారినే చూడండి, వారంతా తమ ధన ప్రాణాలతో పోరాడారు. అలాంటి వారే సత్కార్యాలకు నోచుకున్నవారు, చాపలే భాగం పొందేది కూడా వారే. అల్లాహు లహుం జన్నాతిన్ తజ్రీ మిన్ తహ్తిహల్ అన్హారు ఖాలిదీన ఫీహా దాలికల్ ఫౌజుల్ అజీమ్. అల్లాహ్ వారి కొరకు క్రింద కాలువలు ప్రవహించే స్వర్గవనాలను సిద్ధం చేసి ఉంచాడు, వాటిలో వారు కలకాలం ఉంటారు. ఇదే అమోఘమైన విజయం. వజాల్ ముహద్దిరూన మినల్ అరాబి లియఅదన లహుం వఖాలల్లదీన కదబుల్లాహ వరసూలహు సయసిబుల్లదీన కఫరు మిన్హుం అజాబున్ అలీమ్. ఓ ప్రవక్త, పల్లెటూరి బైతుల్లో నుంచి కూడా కొందరు సాకులు చెప్పేవారు నీ వద్దకు వచ్చి వెనుక ఉండిపోవడానికి అనుమతి ప్రదానం చేయమని అభ్యర్థిస్తున్నారు. అల్లాహ్తో ఆయన ప్రవక్తతో అబద్ధం చెప్పిన వారు ఎలాగూ ఇళ్లలో ఉండిపోయారు. వారిలో ఎవరు అవిశ్వాస వైఖరిని అవలంబిస్తారో వారికి బాధాకరమైన శిక్ష తథ్యం.
ليس على الضعفاء ولا على المرضى ولا على الذين لا يجدون ما ينفقون حرج إذا نصحوا لله ورسوله ما على المحسنين من سبيل والله غفور رحيم. బలహీనులు, వ్యాధిగ్రస్తులు, ప్రయాణ ఖర్చులు లేనివారు మీరు కనుక అల్లాహకు ఆయన ప్రవక్తకు విశ్వాసపాత్రులై ఉన్నట్లయితే యుద్ధానికి వెళ్ళకపోయినా నిందారులు కారు. అల్లాహ్ క్షమించేవాడు, కరుణించేవాడు. ولا على الذين إذا ما أتوك لتحملهم قلت لا أجد ما أحملكم عليه تولوا وأعينهم تفيض من الدم حزنا ألا يجدوا ما ينفقون. నీ వద్దకు వచ్చి తమకు వాహనాలు సమకూర్చమని అడిగే వారిపై కూడా నిందారోపణకు ఆస్కారం లేదు. మీకు ఇవ్వడానికి నా దగ్గర ఏ వాహనం లేదు అని నీవు వారితో అన్నప్పుడు వారు నిస్సహాయులై అయ్యో ఈ మార్గంలో ఖర్చు చేసేందుకు తమ వద్ద ఏమీ లేదే అన్న దుఃఖంతో కంటతడి పెట్టుకొని వెనుతిరిగిపోతారు. ఇన్నమా సబీలు అలల్లదీన యస్తాజినూనక వహుం అగ్నియా రదూ బిఅన్ యకూనూ మఅల్ ఖవాలిఫి వతబఅల్లాహు అలా ఖులూబిహిం ఫహుం లా యఅలమూన్. ఇక నిందారులు ఎవరంటే సాధన సంపత్తులు అన్నీ ఉండి కూడా, కండబలం ఉండి కూడా ఇంటి పట్టునే ఉండడానికి అనుమతిని కోరినవారు. వారు వంటింటి కొందేళ్లతో గడపడానికి ఇష్టపడ్డారు. అల్లాహ్ వారి హృదయాలపై సీలు వేశాడు కనుక వారు ఏమీ తెలుసుకోలేరు. యాతజిరూన ఇలైకుం దరజాతుం ఇలైహిం అల్లా తఅతజిరూ లన్ ను'మిన లకుం ఖద్ నబ్బఅనల్లాహు మిన్ అఖ్బారికుం వజఅరల్లాహు అమలకుం వరసూలుహు సుమ్మ తురద్దూన ఇలా అలిమిల్ గైబి వషహాదతి ఫయునబ్బిఉకుం బిమా కుంతుం తఅమలూన్. మీరు తబుక్ ప్రయాణం నుండి వారి వద్దకు తిరిగి వచ్చినప్పుడు వారు మీ దగ్గరకు వచ్చి పలు విధాల సంజాయిషులు ఇవ్వడం మొదలెడతారు. ఓ ప్రవక్త వారితో అను, సంజాయిషీలు అక్కర్లేదు, మీరు చెప్పే మాటల్ని మేము నమ్మబోము. అల్లా మీ గురించిన సమాచారం అంతా మాకు తెలియపరిచాడు. ఇక నుంచి అల్లా ఆయన ప్రవక్త మీ ప్రవర్తనను గమనిస్తూ ఉంటాడు. ఆ తర్వాత మీరు అగోచర విషయాలు తెలిసిన అల్లా వైపునకు మరలించబడతారు. అప్పుడు ఆయన మీరు ఏమేమి చేస్తూ ఉండేవారు మీకు తెలియజేస్తాడు. سيحلفون بالله لكم إذا انقلبتم إليهم لتعرضوا عنهم فأعرضوا عنهم إنهم رجس ومأواهم جهنم جزاء بما كانوا يكسبون. మీరు వారి వద్దకు తిరిగి వచ్చినప్పుడు తమను మన్నిస్తారన్న ఉద్దేశంతో మీ దగ్గరకు వచ్చి అల్లాహ్ మీద ప్రమాణాలు చేయడం మొదలెడతారు కనుక మీరు వాళ్ళను పట్టించుకోవద్దు. వారు పరమ చండాలురు, నరకమే వారి నివాసం, అదే వారి సంపాదన ఫలం. يحلفون لكم لترضوا عنهم فإن ترضوا عنهم فإن الله لا يرضى عن القوم الفاسقين. మీరు వారి పట్ల ప్రసన్నులవ్వాలని వారు మీ ముందు ప్రమాణాలు చేస్తున్నారు. ఒకవేళ మీరు వారి పట్ల ప్రసన్నులైన అల్లాహ్ మాత్రం ఆ అవిధేయ జనుల ఎడల ప్రసన్నుడవడు. అలా రాబు అషద్దు కుఫ్రన్ వ నిఫాఖన్ వ అజ్దరు వల్లాహు యఅలము హుదూద మా అంజలల్లాహు అలా రసూలిహి వల్లాహు అలీమున్ హకీమ్. పల్లెటూరి ప్రజలు బద్దులు అవిశ్వాసంలో కాపట్యంలో మరింత కరడు కట్టినవారు. అల్లాహ్ తన ప్రవక్తపై అవతరింపజేసిన ధర్మాదేశాలు వారికి తెలిసి ఉండకపోవడం కూడా ఈ కాఠిన్యానికి ఒక కారణం కావచ్చు. అల్లాహ్ సర్వం తెలిసినవాడు, మహావివేకవంతుడు. ومن الأعراب من يتخذ ما ينفق مغرما ويتربص بكم الدوائر عليهم دائرة السوء والله سميع عليم. ఈ పల్లెటూళ్ళు ప్రజలు బద్దులు కొందరు తమ దైవ మార్గంలో ఖర్చు పెట్టే దానిని తమపై విధించబడిన జరిమానా చలానాగా భావిస్తున్నారు. మీపై గడ్డు కాలం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. గడ్డు కారణం వారిపైన రానున్నది. అల్లా అంతా వినేవాడు, అన్నీ తెలిసినవాడు. ومن الأعراب من يؤمن بالله واليوم الآخر ويتخذ ما ينفق قربات عند الله وصلوات الرسول ألا إنها قربة لهم سيدخلهم الله في رحمته إن الله غفور رحيم. ఈ పల్లెటూరి జనులలోనే అల్లాహను అంతిమ దినాన్ని విశ్వసించేవారు మరికొందరు ఉన్నారు. తాము దైవ మార్గంలో ఖర్చు పెట్టేదాన్ని వారు దైవ సామీప్యానికి, దైవ ప్రవక్త దీవెనలకు సాధనంగా తలపోస్తున్నారు. తెలుసుకోండి, అది తప్పకుండా వారి ఎడల సామీప్య సాధనం అవుతుంది. శీఘ్రంగానే అల్లాహ్ వారిని తన కారుణ్యంలో ప్రవేశింపజేస్తాడు. నిశ్చయంగా అల్లాహ్ క్షమాసాగరుడు, దయాకరుడు.